హలో ఆల్ వెల్కమ్ టు మ్యాడ్ ఆన్ మూవీ. సో గైస్ ఫైనల్లీ ద డే ఈజ్ హియర్. రేపైతే కల్కి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, చాలా హైప్ ఉంది మూవీ మీద. అండ్ బుకింగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి గైస్. బుక్ మై షో క్రాష్ అయింది. డే 1 200 crores కొట్టినా ఆశ్చర్యం లేదు ఆఫ్టర్ బాహుబలి. అండ్ ఈ సినిమా మీద అయితే చాలా హైప్ ఉంది గాయస్. నాకే టికెట్ సరిగ్గా దొరకలేదు. 1-2 అవర్స్ బుక్ మై షోలో ట్రై చేస్తే ఎలా వాళ్ళ టికెట్ అయితే దొరికింది. అండ్ రేపైతే నా షో అయిన వెంటనే రివ్యూ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. 1-2 అవర్స్లో డెఫినెట్లీ కంప్లీట్ రివ్యూ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో హైప్ గురించి అండ్ ఎక్స్పెక్టేషన్స్, సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో గైస్, సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నాగశ్విన్, ప్రభాస్ అన్న కాంబో అండ్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకోనే, ఇంకా చాలామంది స్టార్స్ ఉన్నారు. బయటకు రివీల్ చేస్తలేరు. అండ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ, అశ్విని దత్ గారు ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ, ఎందుకంటే ప్రభాస్ నెక్స్ట్ ఓన్లీ ఇంగ్లీష్ మూవీసే చేస్తాడు ఈ సినిమా తర్వాత. అండ్ ఇది హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. మారవెల్, అవెంజర్స్ వాటితో కంపేర్ చేసి సినిమా అని అయితే మాట్లాడారు. అఫ్కోర్స్ అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు, కాంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, నాగశ్విన్ విజన్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. మనం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయమే అది. అండ్ సో మనకు కూడా పీక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదంటే ఒక 2 ముంబైలో ఒక ఈవెంట్ అండ్ హైదరాబాద్లో ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జి ఇంట్రడక్షన్ ఈవెంట్ అయితే చేశారు అంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయలేదు. ఎందుకంటే తెలుగులో అవసరం లేదనుకున్నారేమో మరి. అండ్ అవసరం లేదు నిజంగానే, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ప్రభాస్ అన్న నాగశ్విన్ కాంబో మహాభారతం ఇంటూ సైఫై అని ఉంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయలేదు. సో 2 ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారు. 2 ట్రైలర్స్ బాగున్నాయి. 2 ట్రైలర్లు బాగున్నాయి. అండ్ ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది, వేరే లెవెల్ ఉంది. అందులో ఉన్న మాధవ్ అనే సాంగ్ కానీ, దానికి సంతోష్ నారాయణ ఇచ్చిన బీజియం కానీ బాగుంది, అంతా బాగుంది. అండ్ ట్రైలర్లో బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. బుజ్జి కారుగా నుండి ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యేది అది కూడా ట్రైలర్లోనే చూపించేశారు. అండ్ నాదేంటంటే ఇది డైరెక్ట్ థియేటర్లో చూపించవచ్చు కదా, ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. ఎందుకు ట్రైలర్లోనే రివీల్ చేశారు అనిపిస్తుంది. అంటే డైరెక్ట్ థియేటర్లో వాడుంటే వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఎవడు ఆలోచించాడు అరే ఇలా జరిగింటుంది, ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని. సో సడన్గా చూసేసరికి విజిల్ మూమెంట్ అవుతుండే. అండ్ అఫ్కోర్స్ ఇది కూడా ఒక విజిల్ మూమెంటే. అండ్ సో ఈ కల్కి మూవీ అయితే అఫ్కోర్స్ కమల్ హాసన్ గారే విలన్, సుప్రీం యాస్కిన్ మనకు తెలిసిందే. అండ్ ఆయన ఖలీ అని ఆయన మెయిన్ విలన్. బట్ ఈ కల్కి మూవీలో నేనేమనుకుంటున్నానంటే భైరవ వర్సెస్ అశ్వత్థామ ఫస్ట్ పార్ట్. ఈ కలిగి ఈ మూవీలో అయితే భైరవ వర్సెస్ అశ్వత్థామనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిగతా పార్ట్లో ఇంకా ఏమైనా చూపించవచ్చు. సో ఈ పార్ట్కి అయితే, ఈ ఫస్ట్ పార్ట్కి అయితే భైరవ వర్సెస్ అశ్వత్థామ అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు రిలీజ్ చేసిన 2 ట్రైలర్స్లో అశ్వత్థామ భైరవ ఫైటే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫైట్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకొని బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్తో ఇంకో ఫైట్ ఉంటుంది. సో మనకు తెలిసింది ఎందుకంటే కమల్ హాసన్ గారు కూడా చాలా తక్కువ కనబడతారంట మూవీలో. ఒక 20 to 30 మినిట్సే ఉంటారంట. అంటే చాలా తక్కువ టైం అని విన్నాను నేను కూడా. అండ్ సో ఫస్ట్ పార్ట్ అయితే అశ్వత్థామ వర్సెస్ భైరవ అని అయితే నేను అనుకుంటున్నాను. సో చూడాలి ఇంకా రేపు. అండ్ సినిమాలో నాని అన్న క్యామియో కూడా ఉందంట గైస్. ఇప్పుడైతే వచ్చేసింది, నాని అన్న కూడా సినిమాలో ఉన్నాడంట. అండ్ నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అండ్ రానా కూడా ఉండొచ్చు. ఇంకా చాలామంది కూడా ఉండొచ్చు. మూవీలో చూస్తే మనకు అర్థమవుతుంది, ఇంకా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే మహాభారతం సీన్స్ అన్నీ ఈ కాస్ట్తోనే తీశారు. కొంతమంది ప్రభాస్ అన్న పరశురాముడు అంటున్నారు, కల్కి అంటున్నారు, లేదా కృష్ణుడు అంటున్నారు. సో క్లారిటీ లేదు. సో పక్కా కల్కియే. నిన్న కల్కి థీమ్ అయితే రిలీజ్ అయింది. సో అందులో అయితే 10 అవతారాల గురించి అయితే లిరిక్స్ రాస్తూ సాంగ్ అయితే థీమ్ అయితే చాలా బాగుంది, థీమ్ సాంగ్ అయితే. అండ్ అందులో చూసిన దాన్ని బట్టి ప్రభాస్ అనే కల్కి అని అయితే అర్థమవుతుంది. సో ఆ సాంగ్ కూడా వేరే లెవెల్ ఉంది. మైథాలజీ ప్రకారంగా లిరిక్స్ చంద్రబోస్ గారు అండ్ బీజిఎం ఆఫ్ సంతోష్ నారాయణ, అక్కడ హైప్ వేరే లెవెల్ వచ్చేసింది. అండ్ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మితో సైఫై ఈ కాంటెంట్, ప్రభాస్ అన్న, నాగశ్విన్ విజన్,
సో నాగశ్విన్ డిసప్పాయింట్ చేయడనైతే అనుకుంటున్నాను. సో రేపు సినిమా షో అవ్వగానే నేనైతే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. రివ్యూ అయితే రేపు ఎలాగైనా పెడతాను. అండ్ సో దిస్ ఇస్ ద వీడియో గైస్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్‌లో తెలియజేయండి.